ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ముత్యపు పందిరి వాహన సేవలో సీతారాముల సోయగం. తిరుపతి కోదండరామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవం. తిరుచి సేవలో శ్రీదేవి భూదేవి సమేత సుందర రాజస్వామి దర్శనం. తిరుచానూరులో వైభవంగా ఉత్తరాభాద్ర నక్షత్రోత్సవం. తిరుపతిలో ముగిసిన అన్నమాచార్య వర్ధంతి ఉత్సవాలు. శ్రీ గోవిందరాజస్వామి వారికి ఆస్థానం, ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు. తిరుచి ఉత్సవంలో దేవేరి సమేత కళ్యాణ వెంకటేశ్వరుని అనుగ్రహం. భక్తుల గోవిందనామ స్మరణలతో మారుమ్రోగిన శ్రీనివాస మంగాపురం. శ్వేతవర్ణపు సోయగంతో సీతారాముల ముగ్ధ మనోహర దర్శనం భక్తులను పులకితలం చేసింది. ముత్యపు పందిరి వాహన సేవలో సీతాపతి భక్తులను దివ్యంగా కటాక్షించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో 3వ రోజైన శనివారం సాయంత్రం శ్రీ కోదండరామునికి ఊంజల్ సేవ, ముత్యపు పందిరి వాహన సేవలను మనోహరంగా నిర్వహించారు. భక్తుల కొంగు బంగారు స్వామి రామయ్య తండ్రి తిరుపతిలో జాంబవంత ప్రతిష్ఠిత దేవాలయంగా ఖ్యాతి గడించి నిత్యం ఉత్సవ శోభతో కాంతులీనుతున్న శ్రీ కోదండరాముడి బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మార్చి 27వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 3వ రోజైన శనివారం సాయంత్రం అర్చకులు స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలతో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ ముఖమండపంలోని ఊయలలో వేంచేబు చేశారు. సాయం సంధ్యవేళ సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించారు. శ్రీరామ రామ ఆనందధామ, సీతామాత మనోభిరామ, రణరంగ భీమ సాకేత రామ, ఆదర్శమూర్తి హే సార్వభౌమ, రాజీవలోచన హే మేఘశ్యామ, పురాణ పురుష. అనంతరం శ్రీరామచంద్రమూర్తి ముత్యపు పందిరి వాహన సేవ భక్తిరస భరితంగా జరిగింది. సర్వాభరణాలు, సుగంధ పుష్పమాలల సుందర అలంకరణలో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారు ముత్యపు పందిరి వాహనంపై ఆసీనులవగా అర్చకులు స్వామివారికి ప్రత్యేకంగా కర్పూర హారతలు అందజేశారు. ఆపై మేళతాళాలు, కోలాటాలు, భక్తుల జయ జయ శ్రీరామ నామస్మరణలు, కళాత్మక సాంస్కృతిక ప్రదర్శనల నడుమ తిరుపతి పురవీధుల్లో శ్రీ కోదండరామస్వామి వారి ముత్యపు పందిరి వాహన సేవ అద్భుతంగా సాగింది. వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి, వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి, చెలియ పోడిమి కొలువున పొదలి. వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి, చెలియ పోడిమి కొలువున పొదలి.
లోకాభిరాముడు రాముడు లోకాభిరాముడు గుణధాముడసురలకు దమనుడు రాముడు లోకాభిరాముడు గుణధాముడసురలకు దమనుడు తామర కన్నుల దశరథ తనయుడు మోమున నవ్వి మొక్కవే చెలియ తామర కన్నుల దశరథ తనయుడు మోమున నవ్వి మొక్కవే చెలియ వీడివు అల విజయ రాఘవుడు కోడిమి కొలువున పొదలి. తిరుచానూరు శ్రీ పద్మావతిదేవి ఆలయంలో శ్రీ సుందర రాజస్వామివారికి విశేష ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో సుందర రాజస్వామివారి జన్మ నక్షత్రం ఉత్తరాభాద్రను పురస్కరించుకుని ఊంజల్ సేవ తిరుచి ఉత్సవాలను నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి అర్చకులు పసిడి శోభిత దివ్యాభరణాలు పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలోని ఓయిలలో వేంచేపు చేశారు. ఆపై భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో హైదరాబాద్కు చెందిన మురళీకృష్ణ దంపతులు సుందర రాజస్వామి వారికి బహూకరించిన 7 లక్షల రూపాయలు విలువ చేసే స్వర్ణ కిరీటం, హస్తాలు, కవచాల అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం తిరుచి వాహన సేవను శోభాయమానంగా నిర్వహించారు. శ్రీ సుందర శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత సుందర రాజస్వామివారిని అర్చకులు తిరుచిపై కొలువు తెచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నివేదన, హారతి అందజేసి బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధిలో తిరుచి సేవ విశేషంగా నిర్వహించారు. భక్తులు సుందరంగా అనుగ్రహించిన శ్రీ సుందర రాజస్వామివారి దర్శనం చేసుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైభవపేతంగా నిర్వహించిన పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారి 522వ వర్ధంతి ఉత్సవాలు ముగిశాయి. 5 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలలో చివరి రోజైన శనివారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామి వారికి ఆస్థానం సంప్రదాయ శోభితంగా జరిగింది. శనివారం సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు తిరునగరి వాసులను అలరించాయి. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీవారిని వేల సంకీర్తనలతో సేవించి తరించిన పదకవితా పితామహులు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 522వ వర్ధంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మార్చి 29వ తేదీ వరకు నిర్వహించిన ఈ ఉత్సవాలలో చివరి రోజైన శనివారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామి వారికి ఆస్థానం నిర్వహించారు. ముందుగా సర్వాంగ శోభితంగా అలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయం నుండి ఊరేగింపుగా అన్నమాచార్య కళామందిరానికి వేంచేపు చేశారు. ఆపై అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. అనంతరం అర్చకులు దేవేరి సమేత గోవిందరాజస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం శ్రీ గోవిందరాజస్వామి వారు తిరిగి ఆలయానికి చేరుకున్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన సాహితీ సదస్సుకు ముఖ్య అతిథిగా శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య పరిశోధన సంస్థ విశ్రాంత ఆచార్యులు గోవిందరాజు పాల్గొని తాళపాక కవులు వివిధ సేవలపై ప్రసంగించారు. అలాగే శ్రీ వెంకటేశ్వర ఓరియంటల్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు డాక్టర్ ఈజీ హేమంత్ కుమార్ అన్నమయ్య సంకీర్తనలో తాత్విక చింతన అనే అంశంపై ప్రసంగించారు. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ సాహితీవేత్త గంధం బసవశంకర్ రాజు తాళపాక పద సాహిత్యం పరిష్కర్తల కృషి అనే అంశంపై మాట్లాడారు. ఇది ఒక కుటుంబంతోనే కాదు, వారు అందించినటువంటి సాహిత్యం, ఇప్పుడు పదకర్తల విషయానికి మనం వెళ్లే ముందు వారు అందించిన సాహిత్యం, అన్నమాచార్యుల వారి యొక్క భార్య అయినటువంటి తాళపాక తిమ్మక్క, పెద్ద తిరుమలయ్య, నరసింగన్న, చిన్నన్న, చిన్న తిరుమలయ్య, ఈ విధంగా వీళ్ళందరూ కూడా అటు పద్య సాహిత్యము, పద సాహిత్యము, విపద సాహిత్యము, శతక సాహిత్యము, ఏదో ఒక అంశాన్ని వారు ఎన్నుకొని పుంఖానుపుంఖాలుగా ఇదంతా కూడా మళ్ళా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అంకితం కాబడింది. ఇంతటి విస్తారమైనటువంటి సాహిత్యం ఎంతగా తరువాతి కాలంలో ప్రపంచంలో ఎక్కడా రాలేదు. అదొక చరిత్ర. అంతేకాదు వారందరూ కూడా దీన్ని ఏ విధంగా ఈ సాహిత్యం మొత్తాన్ని ఎవరికి సమర్పించారంటే వెంకటేశ్వర స్వామి. ఇక శనివారం రాత్రి అన్నమాచార్య ప్రాజెక్టు విశ్రాంత గాయకులు గుంటి నాగేశ్వర నాయుడు బృందం ఆలపించిన అన్నమాచార్య సంకీర్తనలు భక్తులకు వీనులు విందు చేశాయి. తిరుపతికి సమీపంలోని శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శనివారం తిరుచి సేవ నేత్రపర్వంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారికి ప్రతి శనివారం తిరుచి ఉత్సవాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తెచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు తిరుచిపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే, జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే, ఎలమి కప్పుర కాపు ఎదె చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పవర్పేటలో కొలువైన శ్రీ ధన్వంతరి భగవాన్ స్వామివారికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, పంచదార, విభూది, పసుపు, కుంకుమ, చందనం, చెరుకు రసం, కొబ్బరి నీరు తదితర వనమూలికలు, సుగంధ ద్రవ్యాలతో శ్రీ ధన్వంతరి భగవాన్ కు విశేషంగా అభిషేకం నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి అర్చకులు సంప్రదాయ శోభితంగా పూజాధికాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో అర్చకులు చండీశ్వర పూజ, మండపారాధన జరిపి శాస్త్రోక్తంగా రుద్రహోమం, పారాయణలు నిర్వహించారు. ఆపై శ్రీ భ్రమరాంబ అమ్మవారికి సహస్రనామాల పఠనయుక్తంగా కుంకుమార్చన, నవావరణ అర్చనలు జరిపి చండీ హోమం నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం కైలాస వాహన సేవ జరిగింది. ఆలయంలోని అకమహాదేవి మండపంలో ఆది దంపతులను సర్వాంగ సుందరంగా అలంకరించి కైలాస వాహనంపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీశైల పురవీధులలో కైలాస వాహన సేవ కనుల పండుగగా జరిగింది. భోళాశంకరుడైన పరమేశ్వరుని, అలాగే మహాదుర్గగా అనుగ్రహించిన అమ్మవారి దర్శనం చేసుకుని భక్తులు నీరాజనాలు సమర్పించారు. పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అమావాస్య ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని శోభాయమానంగా అలంకరించి వాహనంపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలు జరిపి నివేదన, హారతులు సమర్పించారు. ఆపై భక్తులు ఓం నమఃశివాయ స్మరణలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆది దంపతుల ఊరేగింపు ఉత్సవం కనుల పండుగగా జరిగింది. नमस्ते नमस्ते श्रीकाळहस्तीश्वरा नमस्ते नमस्ते श्रीवायुलिंगेश्वरा नमस्ते नमस्ते श्रीकाळहस्तीश्वरा नमस्ते नमस्ते श्रीवायुलिंगेश्वरा ज्ञानप्रसूनाम्बार्चित ओंकार गंगाधरा ज्ञानप्रसूनाम्बार्चित ओंकार गंगाधरा नमामि स्मरामि भजामि शंकरा नमस्ते नमस्ते श्रीकाळहस्तीश्वरा नमस्ते नमस्ते श्रीवायुलिंगेश्वरा ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో.
మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సత్రంపాడులో కొలువైన శ్రీ అంబికాదేవి ఆలయంలో సప్తశతి పూర్వక చండీ హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు 700 బీజాక్షరాలు, 13 అధ్యాయాలు, 13 రకాల ఫలాలతో చండీ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు ఈ హోమంలో పాల్గొని భస్మాన్ని ప్రసాదంగా స్వీకరించారు. విశాఖ మహానగరంలో కొలువైన శ్రీ కాలభైరవ స్వామివారి దేవాలయంలో అమావాస్య పూజలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు కాలభైరవ స్వామివారికి పుష్పమాలలు, వడమాలలతో చూడచక్కగా అలంకరించి పూజలు చేశారు. భక్తులు గుమ్మడికాయ దీపాలు వెలిగించి స్వామివారికి నివేదించి మొక్కలు తీర్చుకున్నారు. మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠానికి అనుబంధంగా ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకం జరిగింది. అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు తొలుత ఆలయ ప్రాంగణంలో విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామి వారికి ప్రత్యేక అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. ఆపై శ్రీ రామలింగేశ్వరుడికి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత చూడచక్కగా అలంకరించి రామలింగేశ్వరుడికి నివేదనలు, హారతులు అందజేశారు. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జని. చిత్తూరు నగరంలో కొలువైన శ్రీ కాశీ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో శని భగవానునికి ప్రత్యేక పూజలు జరిగాయి. అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు తొలుత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి అభిషేక ఆరాధనలు జరిపారు. తరువాత శనీశ్వరుడికి విశేష తైలాభిషేకాలను జరిపారు. నల్లటి వస్త్రం, పుష్పమాలలతో శనీశ్వరుడికి అలంకరణలు చేసి అష్టోత్తర శతనామార్చనలు నిర్వహించి నైవేద్యం, హారతులు సమర్పించారు. ఆపై ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు శనిదోష పూజలు జరుపుకుని నువ్వుల నూనెతో దీపాలు వెలిగించారు. ఖమ్మం జిల్లా మహాదేవపురంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. స్వామివారికి తొలుత శుద్ధ జలాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. తరువాత పసుపు, గంధంతో స్వామివారికి అలంకరణ చేసి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రం నగునూరు రూరల్లో కొలువైన శ్రీ దుర్గా భవానీ అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 6వ తేదీ వరకు జరగనున్న నవరాత్రి ఉత్సవాలలో తొలి రోజున అర్చకులు శ్రీ దుర్గా భవానీ అమ్మవారికి పంచామృతాలు, సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలు, శుద్ధ జలాలతో మంగళప్రదంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం బంగారు రత్నాభరణాలు, పుష్పాలతో అమ్మవారిని సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు.
తెలంగాణ రాష్ట్రంలో పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన కొడంగల్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవాహ్నిక దీక్షతో 9 రోజుల పాటు నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి యాళివాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాభరణాలు, పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించిన స్వామివారిని అర్చకులు యాళివాహనంపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై బాజా భజంత్రీల నడుమ యాళివాహన సేవ వేడుకగా సాగింది. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇక అంతకు ముందు కొడంగల్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహన సేవ జరిగింది. అర్చకులు స్వామివారికి బంగారు ఆభరణాలు, పుష్పాలతో కల్కి అలంకరణ చేసి సింహవాహనంపై ఆసీనులు చేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త సంచారం వంశీయులు స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు సింహవాహనంపై కల్కి అలంకరణలో ఆలయ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కడప నగరంలో కొలువైన శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో సుమంగళి పూజలు ఘనంగా జరిగాయి. అమ్మలగన్న అమ్మ శ్రీ విజయ దుర్గాదేవికి అర్చకులు ప్రాతకాల నిత్యార్చనలు పూర్తి చేసి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సర్వాంగ శోభితంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపి హారతులు అందజేశారు. ఆపై భక్తులు అమ్మవారి ముందు ప్రణమిల్లి అర్చకుల సూచనలతో గణపతి పూజ సంకల్పంతో శ్రీచక్రానికి కుంకుమార్చనలు, ఉపచార పూజ, మంత్రపుష్పం, మంగళహారతులు సమర్పించారు. అనంతరం అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కడప నగరం ఆర్కే నగర్లో కొలువైన శ్రీ శనీశ్వర స్వామివారికి తైలాభిషేకం కనుల పండుగ నిర్వహించారు. శనివారం అమావాస్య రోజున తొలుత శనీశ్వరునికి పవిత్ర జలాలతో శుద్ధి చేశారు. ఆపై అర్చకుల సూచనలతో భక్తులు శనిదోష పరిహారార్థం శనీశ్వరుడికి తైలాభిషేకాలు జరుపుకుని నువ్వులు, నల్లటి వస్త్రం సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.